డాక్టర్ చక్రవర్తి చిత్రం డైరెక్టర్గా ఆదుర్తి సుబ్బారావు గారికి ప్రభుత్వం 4,000 నగదు బహుమతిని ఇస్తే అదే మూలధనంగా ఆదుర్తి, అక్కినేని కలిసి చక్రవర్తి చిత్ర పేరుతో ఓ కంపెనీ పెట్టారు. సుడిగుండాలు, మరో ప్రపంచం లాంటి కళాత్మక ఖండాలు తీశారు. ₹2, 2.5 గంటలు ఖర్చు పెట్టి వాటిని చూసిన వాళ్ళని మెచ్చుకోలేదు, కానీ చూడని జనాన్ని మాత్రం కోపడ్డారు. అవర్ తెలుగుస్ ఆర్ గీస్ అనేశారు. మీరు చూసి డబ్బులు ఇవ్వకపోతే ఇలాంటివి మేము ఎందుకు తీయాలి అంటూ ఆడియన్స్ని కోపడేసి అంతకుముందు తాము తిట్టిపోసిన పాతపాటలోనే ముందుకు సాగిపోయారు. షావుకారు తీసిన నాగిరెడ్డి చక్రపాణి, చెయ్యి కాలి, ఇలాగే పాతాళ భైరవి తీసి వ్యాపార బాట పడ్డారు. పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు తీసిన ఎన్టీఆర్ కూడా జయసింహ, పాండురంగ మహాత్యం సినిమాలు తీసి వ్యాపార మార్గానికి మళ్ళారు. తప్పలేదు, తప్పు కాదు. అవార్డుల కోసం తీసి డబ్బు రాలేదని కోపడటమే తప్పు. పబ్లిసిటీ వాళ్ళు రంగులతో ప్యాంఫ్లెట్లు అచ్చువేశారు. ఆ కళాఖండాల ఉత్సాహంలో వాళ్ళు సినిమా పరిశ్రమనే తక్కువ చేశారు. ఈనాటి ఈ బురదలోంచి సినిమాలని, జనాన్ని ఉద్ధరించి ఉత్తమ కళాఖండాలని కల్పిస్తామని ప్రకటన చేశారు. ఆ ప్యాంఫ్లెట్ చూసి నాకు భయం వేసి దుక్కుపాటి వారికి చెప్పాను. అప్పుడు ఆయన వాళ్ళని అడ్డుకుందాము, మనమందరం ఈ వ్యాపారం ఇండస్ట్రీలో పుట్టి పెరిగాం, ఇంత దూరం వచ్చాం, అందువల్ల జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన పరిశ్రమని నిందించకండి. జనానికి వినోదం కావాలి, ఉపదేశాలు కాదు. మీరు వేరే తీయాలనుకున్నప్పుడు ఈనాటి సినిమాలు చెత్త అనకుండా ఇంతకన్నా భిన్నమైన చిత్రాలు, ఇంకా గొప్ప చిత్రాలు తీస్తాము అనండి అని నచ్చ చెప్పండి అన్నారు దుక్కిపాటి గారు. ఈయన ఇద్దరు పెళ్ళాల మొగుడు కథ విష్ణుమాయ పాఠకులపై సమ్మోహనాస్త్రం, విమర్శకుల భాషలో పల్ప్, చెత్త. కానీ ఈ పల్పులే ఎక్కువ అమ్ముతాయి, చదివిస్తాయి, తిట్లు ఉంటాయి, కానీ ఎప్పుడూ రుచిగా ఉంటాయి. విష్ణుమాయ వేలాది మంది చదువులను మాయలో ముంచెత్తింది. రాధాకృష్ణ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్, అక్కడ న్యూస్ ఫ్యాక్టరీ, ఇంటి దగ్గర మాత్రం కథల ఫ్యాక్టరీ. గయ్యాడి భార్య చెడామడా తిట్టుతున్నా నవ్వుకుంటూ రెండో పేళంతో ఊహాలోకంలో సరసాలాడుకుంటూ కథలు గిదలు మీసల కొద్దీ రాసేవాడు. ఈయన కూడా జనతా ఎక్స్ప్రెస్ కాలనీలోని గది, వరండా, వాటాలో ఉండేవాడు. శనివారం సాయంత్రం మూర్ మార్కెట్కి వెళ్ళి పాత పుస్తకాలు చౌకగా కొనుక్కు వచ్చేవాడు. సెక్స్టన్ బ్లేక్ నవలలు పుస్తకం 6 అది నలిగి ఉంటే పావలా, చిరిగి ఉంటే బేడ, సగం పేజీలో ఉంటే కొన్ని పుస్తకాల మీద కొసరు. పిల్లల కోసం ఎడిట్ బ్లైటన్, పరుసు వాళ్ళకి మిల్సన్ బూన్ పుస్తకాలు కూడా తెచ్చేవాడు. అన్నీ తెచ్చుకుని శనివారం రాత్రి నుంచి సోమవారం పొద్దున దాకా రాసేస్తూ ఉండేవాడు. మధ్యలో కుణుకుపాట్లు పడి రాసేసందుగా పెట్టె మీదకి ఒరిగితే వీపు మీద అరిచేత్తో పిడకలు కొట్టినట్టు సున్నితంగా సరిచేది భార్య. నెత్తి మీద కూడా. ఆయన చాలా ఒత్తైన జుట్టు, 2 పిడకలంత మందంగా ఉండేది. అంచేత రోళ్లకర్రతో తట్టేది. ఆవిడకి పతిభక్తి లేక కాదు, ఆయనకి బ్రహ్మచముడు, అంచేత దెబ్బల భాష. సెక్స్టన్ బ్లేక్ పుస్తకం 40 పేజీలు. సగం చదవగానే ఆవిడ పుస్తకం లాక్కునేది. ఆ చదివిన కాస్తతో ఓ పెద్ద కథ కానీ చిన్న నవల కానీ రాయాలి. మిగతా సగంతో ఇంకో కథ, ఇంకో నవల. మిగతా పత్రికలు చూసి పిల్లల కథలు, పాటలు, జోకులు రాసేవాడు. ఇవన్నీ రోళ్ళకర్రలా చుట్టి పొట్లాల దారాలు కట్టి ఆ ఇంటి కిటికీ కటకటాల మధ్య పెట్టేది ఆవిడ. ఆయన ఆఫీసుకు వెళ్ళాక రకరకాల పత్రికల నుంచి వచ్చేవారు కొనుక్కునేందుకు. పిల్లల కథలు, ఆడాళ్ళ నోములు, సెక్సు, నేరాలు, హత్యలు, మానభంగాలు, ఇలా అన్నింటికి ₹2 నుంచి 5, 6, 10 రేట్లుండేవి. సీరియల్ అయితే ఇన్స్టాల్మెంట్కి ₹5. ఇవన్నీ నేను హేళన చేస్తూ కోతి జోకులు వేస్తుందని అనుకోకండి.
ఆ రోజుల్లో జనానికి చదివే అలవాటు పెరగడానికి ఇవి కూడా ఎంతో సహాయపడ్డాయి. రాధాకృష్ణ గారు సినిమా వార్తలు, సమీక్షలు కూడా రాసేవారు. బ్రహ్మచెవుడు కాబట్టి మామూలుగా మంచి చెడ్డలు రాసిన చివర సౌండ్ పర్వాలేదు అని విధిగా రాసేవారు. ఆయన సినిమా పేజీల్లో వార్తలు రాస్తే ఆ చోటికి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళలాగా ఛార్జీ చేసేవాడు. ప్రకటన వాళ్ళ రేటు కాలం అంగుళానికి, అప్పటికి సెంటీమీటర్ లేవు, అంతా ఇంత అని ఉంటే ఈయన కొంత అని సినిమా వార్తలకి ఛార్జీ చేసేవాడు. సింగిల్ కాలం ఫోటో వేయడానికింత, సినిమాలో స్టిల్ డబుల్ కాలం వేయడానికింత, వర్ధమాన తారల కవర్ పేజీకింత, ఇలా రేట్లుండేవి. నేను పత్రికలో ఉంటూ వార్తలు ఊరికే రాస్తూ బొమ్మలు వేసేస్తూ ఉంటే నన్ను మందలించేవాడు. ఒరే, మార్కెట్ ఖరాబు చేయకురా, నువ్వు ఒక్కడివి మడిగట్టుకుని ఊరికే వేస్తుంటే మా బోటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మాకు సేల్స్ ఎక్కువ ఉన్నా నీ పత్రికకి మంచి పేరుంది, మాకన్నా నీకు ఎక్కువ ఇస్తారు. వెంకటరమణ, అందుకో దక్షిణ, డబ్బులు దండుకో అనేవాడు నవ్వుతూ. తప్పు కదండి, ఓనర్ గారి పత్రికలో చోటుని సేవకులం మనం అమ్మటం తప్పు కదా అనేవాడిని. వాళ్ళు మాత్రం అమ్మటం లేదా? వాళ్ళు వేసినందుకు ఛార్జీ చేస్తే మనం రాసి వేసినందుకు దక్షిణ తీసుకుంటాం. కొన్ని దుష్టవార్తలు వేయనందుకు, రివ్యూల్లో కొన్ని విమర్శలు చేయనందుకు కూడా ఛార్జీలు ఇస్తారు తెలుసా? అంచేత వీటిని నీ పాడు భాషలో లంచాలు అనుకోకు, దక్షిణ తాంబూల సత్కారాలు అనుకో అని కన్ను గెలిపాడు. నా ఆరణాల పెన్నుతో పీకలో కసాకసా పొడి చేసి మరణించబడజేయగలము. కానీ ఆయన మా దారపు చుట్టం, ఆయన మా దూరపు చుట్టం, బావ వరసట. పైగా 14 రూపాయలు వాళ్ళ ఆవిడకి బాకీ ఉందంట. నేను మనిషికి చదివే అందం, చదివే ఆనందం, చదివే ఆరోగ్యం. ఈ చదువుని ప్రచారం చేయడానికి ఆ రోజుల్లో సాయం చేసిన కొన్ని అనారోగ్య సాధనాలు ఉన్నాయి. అవి శృంగారం పైట వేసుకున్న బూతు పత్రికలు. ఆ బూతులు తిట్టిపోసే పత్రికలన్నీ బూతు కథలు, సెక్స్ వ్యాసాలు, బూతు ప్రశ్నలు, సమాధానాలు అచ్చువేసి వీటితోనే సర్క్యులేషన్ పెంచుకున్నాయి. ఆనాడు నుంచి ఈనాడు దాకా. ఎండ లేనిదే నీడకి విలువ లేనట్టే బూతు లేనిదే నీతికి విలువ లేదు. అందువలన బూతు జిందాబాద్. వీటి తర్వాత తెలుగుదేశాన్ని ముంచెత్తిన పుణ్యస్నానాలు చేయించిన ఒక పెద్ద ఉప్పెనకరటం శరత్ సాహిత్యం. ఇది గాలిలో వెలుగులా అంతటా వ్యాపించింది. వందల కొద్దీ అనువాదాలు వచ్చాయి. కొన్ని బెంగాలీ నుంచి చేసినవి అయినా చాలా పుస్తకాలు తెలుగు నుంచే తెలిగించినవి. ఏదైనా మేలు చాలా జరిగింది. ఈ కోలరా తర్వాత మెగా రైటర్స్ వచ్చారు. ఎద్దనపూడి సులోచనారాయణ సెక్రటరీ, ముప్పాళ్ళ రంగనాయకమ్మ స్వీట్ హోమ్, ఎండమూరి వీరేంద్రనాథ్ తులసీదళం, మల్లాది వెంకటకృష్ణమూర్తి తేనెటీగ, వంటివారు. ఆరణాలు, ₹1 రేట్లతో ఏడాదికి 1000 పుస్తకాలు చదవటం కష్టమైన రోజుల నుంచి ఒక వారంలో 10,000 పుస్తకాలు అమ్మగల ఊపును తెచ్చారు. సులోచనారాయణ గారి తొలి రచనలను నండూరి రామ్మోహన్ రావు గారు, నేను ముందు ఆంధ్రపత్రికలోను, తర్వాత జ్యోతిలోను వేశాము. సెక్రటరీ, విజేత గొప్ప నవలలు. సెక్రటరీ 75 సార్లు పునర్ముద్రణ పొంది రికార్డు నెలకొల్పింది. ఆవిడది చాలా హాయిగా నడిచే శైలి. నవల ఏ పేజీలో ఓపెన్ చేసినా సరే అక్కడి నుంచి చివరి వరకు చదివిస్తుండేది. బ్యూటిఫుల్ డే, డ్రీమ్ మర్చెంట్స్. పరిస్థితి చాలించి ఆత్మస్థుతికి వస్తాను. వారపత్రికలో చాలా రకాల పనులు నేర్చుకున్నాను. బాలకథలు, వనితాలోకం, నగల, శనగల, శ్రావణమాసం, కథల, వ్యాసాల అనువాదాలు. కొన్నాళ్ళు ఒళ్ళు పొగరెక్కి ఓ హెన్రీలాగా చివర మెలిక ఉన్న చిన్న కథలు 52 రాసి పారేద్దామని 4-5 రాసి చతికిల పడ్డాను. ఈలోగా పుస్తక సమీక్షలు చేయమన్నారు. నేనేమంతా పొడి చేశానని, ఇతరుల పుస్తకాలకు సమీక్షలు రాయడం అని భయపడ్డాను. పాండిత్య గల పుస్తకాలు కాకుండా కథలు, నవలలు చదివి రాయడానికి
అవి కొని చదివే పాఠకులే జడ్జీలైనప్పుడు నేను ఎందుకు కాకూడదు అని ఒక లాజిత్తు. కాకపోతే పెన్నుకు పెత్తనం ఇస్తే పేజీ నిండా సిరాకెక్కిందని సామెత బారిన పడకూడదు. మంచి టేస్టు, మంచి మనసు ఉంటే చాలనిపించింది. అయితే రంధ్రాన్వేషణ బుద్ధి పూనేయకుండా జాగ్రత్త పడాలి. వెంకటరమణకు వెంకటరమణ అనే పేరు రారాదు. గోపీచంద్ గారు చెప్పిన, నాకు కాదు పాఠకలోకానికి, ఒక జోకు నాకు చాలా ఇష్టం. గౌరవం, గురుభావమే కాదు గురి కూడా ఉంది. జోకు లాంటి కఠోర సత్యం ఇది. ఒక రచయిత ఒక లావుపాటి బుక్కును ఒక గొప్ప తెలుగువాడికి ఇచ్చి అభిప్రాయం చెప్పమన్నాడు. అదిగో ఇదిగో చదివేస్తున్నానంటూ 3-4 వారాలు తీసుకున్నాడు ఆ ఫ్రెండ్. శ్రద్ధగా మనసు పెట్టి చదువుతున్నాడు కాబట్టి ఇంత ఆలస్యం అని సంతోషిస్తున్నాడు రచయిత. చివరికి ఒక రోజున క్రిటిక్ గారు పుస్తకం చదివేశానన్నాడు. ఎలా ఉంది అని అడిగాడు రచయిత. 211 పేజీలో హీరో పేరు కృష్ణమూర్తి అని ఉండాల్సిన చోట వట్రసుడి బదులు కర్రారావుగా తప్పుబడింది. అది కృష్ణమూర్తి కాదు, కృష్ణమూర్తి కదా అని చెప్పి బుక్కు చేతికిచ్చి వెళ్ళాడు. నేను అలాంటి ఘోరాలకి పాపాలకి పడిగట్టరాదని నిశ్చయించుకున్నాను. ఇంతకీ పత్రికలలో రాసే వాటిని సమీక్షలు అనకూడదు. సమీక్షలు ఆయా రచయితల కన్నా విమర్శకులకు ఎక్కువ జ్ఞానం కనీసం సమానంగానైనా ఉండాలి. ఆ వేదికలు వేరు. భారతి లాంటి పత్రికలు మామూలు వార దినపత్రికల్లో రాసేవి పరిచయాలు, రైటప్స్ మాత్రమే. ఫలానా పుస్తకంలో ఏముంది, ఎవరు రాశారు, ధోరణి ఎలా ఉంది, ధరవరలు పాఠకుడికి తెలియజెప్పడం, తప్పొప్పులుంటే స్థూలంగా చెప్పడం. అంతేగాని గోపీచంద్ గారి ఫ్రెండుల రంధ్రాన్వేషణం మాత్రమే కాకూడదు. ఇలాంటి వాళ్ళ మీద ఒక చిన్న జోకు. ఒకడికి జల్లెడ చూపించి రైటప్ రాయమని శాంపుల్ ఇచ్చారు. ఆయన దాన్ని పరిశోధించి ఈ జల్లెడ నిండా చిల్లులే అని ఉద్ఘాటించాడు. నేను 800 పేజీల శ్రీ భాగవత కథలు పుస్తకం ఆంధ్రజ్యోతిలో రివ్యూకి పంపిస్తే ఆ సమీక్షకుడు 5-6 వాక్యాల్లో పవిత్రమైన ఈ భాగవతంలో రైతులు రోజులు అని 2 ఉర్దూ మాటలున్నాయని చెప్పడానికే వాడారు. మిగతాది గుర్తులేదు, లేదన్న బాధ లేదు.